రౌండ్ అప్ రౌండ్ అప్ రౌండ్ అప్ రౌండ్ అప్ రౌండ్ అప్. వావ్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజూస్ హోమ్ వీడియోస్. ఆహా, నైట్ వ్యూ ఇది బాగుంది. పిల్లలు ఆల్రెడీ వెళ్ళిపోయారు, మా బాబు అస్సలు ఊరుకోలేడు. వెళ్దామని టెంపుల్లో కూడా చూడనియలేడు అసలు. వావ్, ఒక్కసారి వ్యూ చూడండి. మనకు ఈ రోజుతో కర్ణాటక ట్రిప్లో ఫస్ట్ డే గోకర్ణ కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు మనం చూసిన ప్లేసెస్ అన్నీ నేను వీడియోస్ పెట్టాను. స్టార్టింగ్ రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ అయ్యి అక్కడ నుండి మనము బీచ్ వ్యూ రూమ్ను విజిట్ చేసాము, తర్వాత టెంపుల్ దర్శనము, ఆ తర్వాత షాపింగ్, తర్వాత ఇప్పుడు నైట్ బీచ్ వ్యూ. ఇక్కడితో ఈ వీడియో కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు వీడియోస్ కంప్లీట్ అయిపోతాయి. సో అన్ని వీడియోస్ చూడండి, చాలా బాగుంది ఈ ట్రిప్. వీడియోస్ కూడా చాలా బాగున్నాయి, మిస్ అవ్వకండి. ఏంది ఓకే రైట్. నడవడానికి అస్సలేదు ఇక్కడ, అస్సలే అమ్మో, అస్సలు నడవడానికి రావట్లేదు. అమ్మా, చెప్పులు వేసుకుంటే నాకు అస్సలు నడవడానికి రావట్లేదు. ఫుల్ లైటింగ్స్. వావ్, లైఫ్ ఎప్పుడు హరిబరిగా కాకుండా ఇలా షార్ట్ జర్నీస్తో అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండాలి. మనకు దేవుని దర్శనంతో పాటు రిలాక్స్ కూడా అవుతాము. అంటే బీచ్లో మనం ఎంజాయ్ చేయడం వల్ల, అందులో ఉన్న సాల్ట్ వాటర్ వల్ల మనకి బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. సో మనకు వచ్చే రాబోయే సమస్యలు కూడా దూరం అవుతాయి. మనం ప్రశాంతంగా అలా కూర్చొని అలలను చూడడం వల్ల అది కూడా ఒక రెమెడీ అవుతుంది. మనకు తెలియకుండానే మనకు వచ్చే సమస్యలు దూరం అయిపోతాయి. మార్నింగ్ టైంలో అయితే మొత్తం ఎండిపోతాం, ఇంకా మాడిపోతాం, ఫుల్ ట్యాన్ ఉంటుంది. ఈ టైంలో అయితే కాస్త ఎంజాయ్ చేయొచ్చు అని ఈవినింగ్ టైంలో వచ్చినాం. మా పిల్లలు ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. వావ్, రౌండ్ అప్ రౌండ్ అప్ రౌండ్ అప్ రౌండ్ అప్ రౌండ్ అప్. చుట్టూ వ్యూ. ఆహా, వావ్ 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 వావ్. అక్కడ ఒక ఆమె మంచి కూర్చొని ధ్యానం చేసుకుంటుంది సముద్రం ఒడ్డుకు. వస్తుంది వస్తుంది తెలుసు. మా వాళ్ళు అక్కడ పోయి ఆడుతుర్రు మా వాళ్ళు. టెంపుల్ దర్శనం అయిపోయేసరికి 6:30 అయింది. సో దర్శనం అయిన తర్వాత బీచ్లో కాసేపు రిలాక్స్ అవుదామని బీచ్కి వచ్చాము. ఇప్పుడు టైం 6:37 అవుతుంది, 6:30 to 7 మధ్యలో. సో ఈ టైంలో బీచ్ వ్యూ చాలా బాగుంది. పిక్స్ కూడా ఈ టైంలో మనకి బాగా వస్తాయి. మార్నింగ్ 5 to 6 బాగుంటాయి పిక్స్ దిగడానికి. మళ్ళీ ఈవినింగ్ 5 to 6, 6:30 మధ్యలో పిక్స్ దిగితే చాలా బాగా వస్తాయి. వీడియోస్ కానీ పిక్స్ కానీ చాలా బాగుంటాయి. ఇక్కడ బీచ్ చాలా బాగుంది, అంటే ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయడానికి వీలుగా ఉంది. అంటే నా ఉద్దేశం పీస్ఫుల్గా ఉంది, క్రౌడీ లేదు, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో మనము. సో తప్పకుండా రండి. ఇది మేము ఉన్న హోటల్. ఈ హోటల్ పేరు వచ్చి హోటల్ బ్లూఫిన్ బీచ్ స్టే. ఇక్కడ ఉన్న టెంట్స్ వచ్చి 800కి రెంట్కి ఇస్తున్నారు నైట్ స్టే చేయడానికి బీచ్ వ్యూలో మనకి. సో చాలామంది బ్యాచిలర్స్ వచ్చి ఒక్కదాన్ని 2 మెంబర్స్ షేర్ చేసుకుంటున్నారు. సో మనం ఇందులో కాకుండా పైన రూమ్లో తీసుకున్నాము. బాగుంది బీచ్ వ్యూ. కాసేపు బీచ్లో రిలాక్స్ అయ్యి అక్కడ నుండి హోటల్కి వచ్చాము తినడానికి. ఇక్కడికి ఇప్పుడైతే హోటల్కి వచ్చినాము. మెనూ ఇచ్చారు, మెనూ ఇచ్చారు.
చికెన్ కబాబ్, చికెన్ లాలీపాప్, చికెన్ చిల్లీ, చికెన్ మసాలా. రేటింగ్స్ చాలా బాగున్నాయి. హోటల్ చాలా బాగుందని విన్నాను. మెన్యూ చికెన్ కబాబ్ ఉంది, ఫిష్ బాగుంటుంది. నాకు పెట్టు ఫస్ట్. అట్లా మీరు పెట్టు నాకు. ఏ ఫిష్ ఇది? కింగ్ ఫిష్ సుర్మా దాని పేరు. ఆల్రెడీ ఫిష్ పేరు. బాగుంది, హోటల్ బాగుంది, టేస్ట్ బాగుంది. నేను అయినాక అలాగే చూస్తున్నారు చూసిన వాళ్ళు. ఇది నైట్ వ్యూ. తిరిగిపోయింది. ఓకే ఓకే, ఇది గోవాలో నైట్ టైం వ్యూ. ఒక్కసారి చూడండి. ఇక్కడనే మేము ఉన్నది. ఇళ్ళకెళ్ళి పోతే ఒక పైన బంగ్లా మీద ఉంది. ఇది స్క్రీన్ నాకు జూమ్ చేయడం కావట్లేదు. ఆఫ్టర్ డిన్నర్ మళ్ళీ కాసేపు రిలాక్స్ అవుదామని మళ్ళీ బీచ్కి వచ్చాము. నైట్ ఇప్పుడు 9:30 అవుతుంది. 9:30 నుండి 11 వరకు ఇక్కడే ఉన్నాము. 11కి లైట్స్ ఆఫ్ చేశారు. 11-11:30 మధ్యలో మొత్తం చీకటి అయింది. ఇక్కడ లైట్స్ అసలు ఏం లేవు. 11 వరకు ఉన్నాము. చాలా బాగుంది వ్యూ. బీచ్, మనకు బీచ్ వ్యూలో కూడా డిన్నర్ చేయడానికి రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక్కడ కావాలంటే మనం ఇక్కడ కూడా డిన్నర్ చేయవచ్చు. ఇక్కడ రిఫ్రెష్ అవ్వడానికి వ్యూ మాత్రం చాలా బాగుంది. అసలు రూమ్కి వెళ్ళాలనిపించట్లేదు. చల్లగా కూల్గా, పైన స్టార్స్, కింద సముద్రం, చాలా ప్రశాంతంగా ఉంది. నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోను తప్పకుండా చూడండి, మిస్ అవ్వకండి. చాలా బాగుంటుంది. మురుడేశ్వర్ టెంపుల్ వీడియో అండ్ గోపురం వీడియో అండ్ అక్కడ మనం చేసిన స్కూబా డైవింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. అండర్ వాటర్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ వాచింగ్. ఎటువైనా ఏమో అది కూర్చున్నట్టున్నాడు పోయి, అది కూర్చున్న